వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మామూలుగా కేంద్రంలో గానైతే లోక్సభలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. రాష్ట్రాలలో విధానసభలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. అదేవిధంగా విధాన పరిషత్ గాని ఒకవేళ రాష్ట్రాల్లో ఉంటే, ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది: ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఒకవేళ విధాన పరిషత్ ఉంటే విధాన పరిషత్తులో కూడా అపోజిషన్ పార్టీ లీడర్ అనేటువంటి ఆయన ఉంటాడు. అయితే ఈ అపోజిషన్ పార్టీ లీడర్ లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా అయినా మనం పిలవచ్చులే, కానీ కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళకి లీగలైజ్డ్ ఉందా అంటే చట్టబద్ధత ఉందా అని అంటే, కేంద్రంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడికి కానీ, రాష్ట్రాలలో విధానసభలో ప్రతిపక్ష నాయకుడికి కానీ, విధాన పరిషత్తులో ప్రతిపక్ష నాయకుడికి కానీ చట్టబద్ధమైనటువంటి హోదా ఉంది, కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా లేదు. కేంద్రంలో ఒకవేళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా అనేటువంటిది కేవలం చట్టబద్ధత మాత్రమే ఉంది. వాస్తవంగా 1973లో కేంద్రంలో గానైతే ప్రతిపక్ష నాయకులకి చట్టబద్ధత కల్పించారు. ది సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 అనేటువంటి చట్టం ప్రకారము కేంద్రంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడికి చట్టబద్ధత కల్పించారు. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా రావాలంటే లోక్సభలో గానైతే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో కనీసం 10% సీట్లు సాధించాలా. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే మొత్తం సభ్యులలో 10% సీట్లు సాధించాలి. అంటే ఈరోజు మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశం, లోక్సభలో గానైతే ప్రస్తుతం మనకు 543 సీట్లు ఉన్నాయి లోక్సభలో. ఈ 543 సీట్లలో కనీసం 10% సీట్లనంటే 54.3 అంటే 54 సీట్లు రావాలి. రాజ్యసభలో గానైతే ఈ రోజు రాజ్యసభలో 245 సీట్లు ఉన్నాయి. అందులో 10% తగ్గకుంటానంటే 24.5, దట్ ఈస్ ఈక్వల్ టు 25 సీట్స్ రావాలి. అయితే ఇక్కడ మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటే మొత్తం సీట్లలో 10%కి తగ్గకుండా నిజంగా రావాలని చట్టంలో ఎక్కడన్నా పేర్కొని ఉన్నారనంటే కేంద్రంలో ఎక్కడ కూడా పేర్కోలేదు. ఇందాకే మనం మాట్లాడినట్టు ది సాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 అనేటువంటి చట్టంలో లోక్సభలో గాని రాజ్యసభలో గాని ప్రతిపక్ష నాయకుడు హోదా రావాలనంటే మొత్తం సీట్లలో 10% సీట్లు రావాలని చెప్పి ఈ చట్టంలో కూడా ఎక్కడా చెప్పలేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా ఇవ్వాలనంటే మొత్తం సభ్యుల్లో కనీసం 10% సీట్లు సాధించాలనేటువంటిది ఒక కన్వెన్షన్, ఒక సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయాన్ని మనం 1952 నుంచి పాటిస్తా ఉన్నాం. ఈ సంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆనాడు లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి జీవి మౌలంకర్ అనేటువంటి ఆయన. అయితే వాస్తవంగా 1977 వరకు గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా లేడు. 1977లో ఈ చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా పొందినటువంటి వ్యక్తి ఆ రోజు వైబీ చవాన్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైబీ చవాన్ అనేటువంటి ఆయన 1977లో రాయబరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి రాజనారాయణన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి లోక్సభలో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వైబీ చవాన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు, గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు ఈ చట్టం ప్రకారం. రాజ్యసభలో కూడా సేమ్ అంతే. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలనంటే మొత్తం సభ్యుల్లో 10% సీట్లు రావాలని చెప్పి ఆ చట్టంలో కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది కూడా ఒక కన్వెన్షన్ మాత్రమే. ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా పొందినటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు. ఈ రోజు ఆ కన్వెన్షన్ ప్రకారం మొత్తం సభ్యుల్లో 10% తగ్గకుండా రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి కాబట్టి ఇచ్చారు.
2014 సంవత్సరంలో కానీ 2019 సంవత్సరంలో కానీ ఈ 10% సీట్లు అనేటివి కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ఏ పార్టీకి కూడా రాలేదు. కాబట్టి 2014 నుంచి 2024 దాకా ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా అనేటువంటిది ఏ పార్టీకి కూడా ఇవ్వలేదు లోక్సభలో. ఈ 2024లో 18వ లోక్సభ కాలంలో లోక్సభలో గానైతే మన రాహుల్ గాంధీ గారికి ఇచ్చున్నారు. రాజ్యసభలో ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో రూలింగ్ పార్టీ నుంచి రాజ్యసభలో సభా నాయకుడిగా జేపీ నడ్డా గారు 2024లో ఎన్నికై ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో సభా నాయకుడిగా మీ అందరికి కూడా తెలుసు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా పొందితే లాభం ఏంటి అని అంటే, మొట్టమొదటిసారిగా జరిగేది కేబినెట్ హోదా ఇస్తారు. కేబినెట్ హోదా ఇచ్చిన తర్వాత మీకు ప్రమాణ స్వీకారంలో కూడా ముఖ్యమంత్రి